హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హాలిడేస్లో లాస్ట్ నుంచి సెకండ్ డే అంటే మండే వ్లాగ్ అనమాట ఇది. సో ఒకళ్ళేమో పెసరట్టు అన్నారు, ఒకళ్ళేమో మినపట్టు అన్నారు. సరే కదా అని చెప్పి ఇంకా అందరినీ సాటిస్ఫై చేయడానికి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సో అప్పుడు తీసిన వీడియో అనమాట. బ్రేక్ఫాస్ట్ తోటి డే అయితే స్టార్ట్ చేసాము. చట్నీ చేసి పక్కన పెట్టేసి దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను. సో రెండు వేసేస్తే ఇద్దరికి ఒకేసారి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే వేసేస్తూ ఉన్నానన్నమాట. మీ హాలిడేస్ ఎలా గడుస్తుంది? 4 రోజుల తర్వాత పిల్లలైతే ఇవాళ స్కూల్కి వెళ్ళారు కదా. శ్రీకర్ అయితే అంటే నేను అట్లా సాడ్గా అట్లా వెళ్తాడేమో అనుకున్నాను, బట్ ఏంటో చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఏంటంటే ఫ్రెండ్స్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి 4 డేస్ హాలిడేస్. అంతకు ముందు రోజు ఫ్రైడే కూడా స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళారు. దాని గురించి 5 డేస్ అయిపోయింది కదా, ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయిపోతున్నానని హ్యాపీగా అయితే వెళ్ళిపోయాడు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బాల్కనీలు అయితే క్లీన్ చేస్తున్నాను. మా ఇల్లు ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా దుమ్ముగానే ఉంటుంది. సో ఎందుకో తెలియదు, చుట్టూ ఖాళీ ప్లేస్ అవటం వల్ల ఏమో కానీ బాగా దుమ్ము అయితే ఉంటుంది అనమాట. సో 2 బాల్కనీలు ఇది చేస్తాను. వాషింగ్ మిషన్ దగ్గర కూడా క్లీన్ చేసేసి తర్వాత అయితే ఇంకా అతి కష్టమైన పని, బాగా నేను లేజీగా ఫీల్ అయ్యే పని ఏమైనా ఉంది అంటే ఇంట్లో బట్టలు మడత పెట్టడం. సో అదైతే చేస్తున్నాను, ఎందుకంటే ఈ గెస్ట్ రూమ్లో బెడ్ అంతా నిండిపోయింది బట్టలతోటి. ముందైతే ఇవి మడతలు పెడితే కానీ తీగల మీదే తీసి ఇంకో రౌండ్ వాషింగ్ మిషన్ వేయడానికి లేదు. యూజువల్గా ఏ రోజు ఆ రోజు మడతలు పెడతాను కానీ, బట్ నాకు ఏంటో బట్టలు మడత పెట్టడం కొంచెం బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఈ హాలిడేస్ కదా, ఇంకా నిదానంగా స్లోగా అట్లా నడుస్తూ ఉన్నాయి డేస్. ఇవి మడత పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను. దోశలు హెవీగా తిన్నాము, కొంచెం లేట్గా తిన్నాం కాబట్టి సింపుల్గా ఏమైనా తింటామన్నారు. శ్రీకర్కి అయితే నార్మల్గా ఎగ్ రైస్ చేసి ఇచ్చేసాను. సో తన ఎగ్ రైస్ నేను చాలాసార్లు చూపించాను కదా, మా కోసం ఎగ్ రైస్ ఎలా చేస్తాను అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో బాండి తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ చక్కగా వేగిపోయిన తర్వాత నేను ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసి మంచిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు అయితే వేయించేసుకుంటున్నాను. దీనిలో కొంచెం కొత్తిమీర. ఎగ్ రైస్ అంటే చాలామంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటారు. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎగ్ రైస్కి డిఫరెన్స్ ఉందండి. మనకి ఎగ్ రైస్ ఏంటంటే కొంచెం ముద్దలాగా ఉంటుంది, ఫ్రైడ్ రైస్ ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవి వేగిపోయిన తర్వాత దీనిలో ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. మేమిద్దరమే కాబట్టి ఒక 3 ఎగ్స్ అయితే వేస్తున్నాను. నేను స్వీట్ చేసేటప్పుడైతే 2 ఎగ్స్ వేసి రైస్ తక్కువ వేసి చేసిస్తాను. ఇలా చేస్తే తనకి నచ్చదు, అంటే ఆనియన్స్, మిర్చి, గ్రీన్స్ ఉంటే తను తినడు. సో తనకి బుర్జీలాగా చేసేసి దానిలో రైస్ వేసి ఇచ్చేస్తానమాట. సో మా కోసం అయితే ఇలా చేస్తాను. దీనిలో సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇవి కంట్రీ డిలైట్లో తెప్పించిన ఎగ్స్ అండి, బాగున్నాయి. ఫస్ట్ టైం చేశాను కదా అందుకని చెప్తున్నాను. తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం, ఇంకొంచెం పసుపు వేసేసుకొని చక్కగా మనం బుర్జీకి ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అక్కడి వరకు. కాకపోతే కరివేపాకు ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనమాట. కరివేపాకు మీరు డైరెక్ట్ ఫస్ట్ ఆయిల్లో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదిగో ఇక్కడ వచ్చేసి మ్యాజికల్ మసాలా, ఏం లేదు మ్యాగీ మసాలా. ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మ్యాగీ మసాలా కూడా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇందులో మీరు ఆల్రెడీ రైస్ పెట్టుకుని ఉంటారు కదా, సో ఆ రైస్ అయితే యాడ్ చేసేయడమే. నేను నాకు అంజన్కి కాబట్టి సరిపడా, మా ఇద్దరికి సరిపడా రైస్ అయితే వేసాను. మీకు ఇంకొంచెం ఎగ్ బాగా తెలియాలి అంటే ఇంకొన్ని ఎగ్స్ వేసుకోవచ్చు, ఎక్కువ రైస్ తక్కువ వేసుకోవచ్చు, అలాగా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. నేను 3 ఎగ్స్కి అయితే ఈ రైస్ కరెక్ట్గా సరిపోతుంది. సో ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేసేసి చక్కగా రైస్ అంతా పట్టేలాగా కలిపేసుకుంటే ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే నా కైండ్ ఆఫ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అంటే నేను ఎలా చేస్తానో అలాగా. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇంకా ఇప్పుడైతే నేను శ్రీకర్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్తాను. సో నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను. టాప్ వచ్చేసి ఫ్రమ్ సాంగ్రియా మింత్రా, డెనిమ్స్ వచ్చేసి యాష్ కలర్ డెనిమ్స్ ఫ్రమ్ మ్యాక్స్ అనమాట. మ్యాక్స్లో మనకి డెనిమ్స్ ఎప్పుడు 999 కలెక్షన్ ఒకటి ఉంటుంది, ఆ కలెక్షన్లో తీసుకున్న ప్యాంటు. చాలా రోజులు అయిపోయింది, 22లో అనుకుంటా తీసుకునింది. ఈ సాంగ్రియా రీసెంట్గా శ్రావణ మాసంలో తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రైడే వేసుకున్నాను కదా స్కర్ట్ మీద, సో జీన్స్ మీద బాగుందనిపించింది. ఇంకా ఇప్పుడైతే ఫుడ్ తినేసి బయలుదేరదాం బయటికి అని అనుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా యాష్ కలర్ డెనిమ్స్ అంటే యాష్ కలర్ జీన్స్ ట్రై చేసేటప్పుడు బ్లాక్ టాప్స్ కానీ వైట్ టాప్స్ కానీ వేసుకుంటే మీరు చాలా బాగా ఉంటుందన్నమాట. మీ లుక్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, అంటే చాలా మీరు హుందాతనం అంటారు కదా అలా కనిపిస్తారు. ట్రై చేయండి కాంబినేషన్, కలర్ కాంబినేషన్. మీరు వైట్ వేసుకున్నా బాగానే ఉంటుంది, బ్లాక్ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము, కిందకి వెళ్ళిపోతున్నాము. ఈ కలర్ కాంబినేషన్ అయితే మస్ట్ ట్రై చేయండి, అసలు మిస్ కావద్దు. సో ఇంకా క్యాబ్ వచ్చేసింది అంటే కిందకైతే స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళిపోతున్నాము. ఇంకా క్యాబ్ కూడా ఎక్కేసాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మదీనా కూడా వెళ్తున్నాం అనమాట.
మేము మదీనా కూడా సిమ్సామ్స్కి వెళ్తున్నాము. యూజువల్గా మియాపూర్ ఉంటుంది లొకేషను. సో ప్లే ఏరియాకి తీసుకెళ్ళమని అడిగాడు శ్రీకర్. మాకు దగ్గరలో ప్లే ఏరియా ఉంది, లేకపోతే లులు మాల్లో ఉంది. సో వెళ్దాము అంటే గాడ్జెట్ ఫ్రీ కావాలి అన్నాడు. మేము అంతకుముందు అమీన్పూర్లో ఉన్నప్పుడు ఈ సిమ్సామ్స్కి బాగా వెళ్తూ ఉండేవాళ్ళం. శ్రీకర్కి బాగా ఇష్టం అనమాట. ఇంకా ఏది ఎలా ఆడాలి, ఏది ఎలా యూస్ చేయాలి అదంతా బాగా తెలుసు అక్కడైతే. అట్ ద సేమ్ టైం గాడ్జెట్ ఫ్రీ అనమాట అది. సో అక్కడికైతే తీసుకెళ్తున్నాను. ఇది మదీనాగూడలో ఉంటుంది. మీరు మ్యాప్స్లో కొట్టిన వస్తుంది, గూగుల్లో కొట్టిన వస్తుంది. సిమ్సామ్స్ అనమాట. శ్రీకర్కి చాలా ఫేవరెట్ అనమాట ఆ ప్లేస్. ఎలాగో 4 days హాలిడేస్ వచ్చినాయి కదా. యాక్చువల్గా అమీన్పూర్ వెళ్దామని చాలాసార్లు అడిగాడు, బట్ కజిన్స్ ఇద్దరు అక్కడ లేరు అమీన్పూర్ వెళ్ళడానికి. సరే కదా అని చెప్పి నేనైతే ఇక్కడికి తీసుకొస్తున్నాను. యాక్చువల్గా సండేనే అడిగాడు, కాకపోతే గణేష్ నిమజ్జనం చూడడానికి వెళ్దాం కదా సండే, రేపు తీసుకెళ్తాలే అని చెప్పాను. సరే అమ్మ రేపు కన్ఫామ్గా తీసుకెళ్ళు అని చెప్పాడనమాట. సరే అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. మంచి ట్రాఫిక్ టైంలో పడిపోయాము. సగం టైం కార్లోనే ఉండిపోయామన్నమాట. సో ఇంకేమైనా తింటాను అంటే ఇక్కడ చాక్లెట్స్ ఉంటే ఇచ్చాను, తింటూ ఉన్నాడు. సో జర్నీ అయితే ఇలా సాగుతూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా చూపిస్తాం మేము. సో యాక్చువల్గా అయితే ఎవ్రీ 3 monthsకి నేను శ్రీకర్ మమ్ అండ్ సన్ డేట్ అని చెప్పి ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము. యూజువల్గా అమీన్పూర్లో ఉన్నప్పుడు జిఎస్ఎంకి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. సో సిమ్సామ్స్కి వచ్చేసాము. ఏ కిడ్స్ హ్యాపీ ప్లేస్. ఇక్కడ సౌత్ ఇండియా ఉంటుంది కదా మదీనాగూడలో, దాని పైన ఉంటుందన్నమాట 4th floorలో. లొకేషన్ కావాలి అనుకుంటే సో డైరెక్ట్ మనకి 4th floorకి లిఫ్ట్ ఉంటుంది. ఎక్కేసి టక్టకా వచ్చేసి చెప్పులు పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవటమే. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా నంబర్ ఆఫ్ ప్లే ఏరియాస్ని అయితే విజిట్ చేశానండి. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఇది. నాకైతే బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇవి గేమ్స్ అవనివ్వండి ఏదైనా అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా స్పేషియస్గా ఉంటుంది. ముందైతే చాలా నీట్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది. నాకు తెలిసి అన్ని బ్రాంచెస్కి సేమ్ ఇలాంటి రివ్యూసే చూశాను, కానీ నేను పర్టికులర్గా మదీనాగూడ అయితే మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ లెగోస్ చూశాడు, ఇదే ఆడాడు. నేను ఏరా ఇది ఆడడానికి ఇక్కడికి వచ్చావా, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి అనుకున్నాను. ఎంతలా ఆడాడంటే యాక్చువల్గా ఇది లేటెస్ట్ యాడ్ అని అనమాట. వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు, ఇక్కడ లెగోస్ ఉండేది, నార్మల్ లెగోస్. వాడు పాపం నార్మల్ లెగోస్ ఆడుకుందామని పరిగెత్తుకుంటూ వచ్చాడు, కానీ చూస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్వి ఉన్నాయన్నమాట. సరే అయినట్టు అని చెప్పి చేయడం స్టార్ట్ చేశాడు, కానీ పిల్లలు కొన్ని పక్కన పడేయడం వల్ల వాడికి అన్నీ సెట్ అవ్వలేదు. ఒక 2-3 అయితే చేసి చూపించాడు. నేను ఇంకా అప్పుడే ఇదేంటి వీడు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు కదా అని అమెజాన్లో చూసి విష్ లిస్ట్ అయితే చేసేసాను. వాళ్ళ నాన్నకు చూపించి ఒకసారి చెప్దామని. ఇంటికి వచ్చిన తర్వాత కొనేద్దాము అంటే వాళ్ళ నాన్న ఎగ్జామ్స్ అయిన తర్వాత కొందాంలే, చెప్దాం ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే కొందాము అనేసి. నేను యాక్చువల్గా ఆ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ నాకు నచ్చదు. అంటే నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాము, నువ్వు అది చేస్తే ఇది ఇస్తాము అన్నది. బట్ చాలామంది మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే అలా చేస్తే పిల్లలు యాక్టివ్గా ఉంటారు, చెప్పిన మాట వింటారు అట్లా అని చెప్పేసి. బట్ నేను ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా నేను దానికి వ్యతిరేకమే, కానీ బట్ అంజన్ ట్రస్ట్ చేస్తాడు. సో అందుకని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నీకు దసరా వెకేషన్ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్లో నీకు మంచి మార్క్స్ వస్తే కొనిస్తాను అని చెప్పాడు అనమాట. నేను ఇంకా అక్కడ ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టేద్దాం అనుకున్నా. ఎందుకైనా మంచిది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకు ఒకసారి చూపించుకుందాంలే అని అనుకున్నాను అనమాట. అంటే సేమ్ మదర్ పేరెంటింగ్ వేరుగా ఉంటుంది, ఫాదర్ పేరెంటింగ్ వేరుగా ఉంటుంది కదా. సో డిఫర్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క అంటే నేను ఆలోచించే పర్సెప్షన్ వేరుగా ఉంటుంది, అంజన్ వేరుగా ఉంటుంది, శ్రీకర్ ఎక్స్పెక్ట్ చేసే విధానం ఇంకోలా ఉంటుంది. సో ఇదే ఎంతసేపు ఆడాడంటే ఫైనల్గా అయితే అవి చేశాడు. కొన్ని క్రేన్ ట్రక్స్ అని ఆ ట్రక్స్ అని సేమ్ అక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ చూసి చేశాడనమాట. సో ఇంకా ఏంటంటే వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మీకు టైం ఉన్నప్పుడు, మీకు లీజర్గా ఉన్నప్పుడు వీడియో అనేది చక్కగా వాచ్ చేయొచ్చు. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. శ్రీకర్ చూడండి ఎలా బాగా చేశాడు కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు వీడితో ఆడలేదు. జస్ట్ ఆ పిక్చర్లో చూసి పెట్టేశాడనమాట. వీడికి మోటార్ స్కిల్స్ బాగానే ఉన్నాయి, క్రియేటివిటీ బాగానే ఉంది అని నేనే ఫీల్ అయ్యాను. ఓకే, ఇంకా ఇక్కడ కిచెన్ అని ఇలా ఉంటాయి కదా. ఈ బాబు వచ్చేసి వాడి దగ్గర అవన్నీ లాగేసుకున్నాడు అనమాట, వాడు చేసిన టాయ్స్. వీడేమో ఏడుపు, నా టాయ్స్ లాగేసుకున్నాడు అని. తర్వాత చాలాసేపు ఈ బాబు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట శ్రీకర్ని. ఏంటి నాన్న అంటే ఆంటీ నేను కూడా చేస్తానన్నాడు. సరే ఇద్దరు చేయండి అని చెప్పాను. వాళ్ళిద్దరు అయితే చేస్తున్నారు. ఇంకా ఆ 3 అయిపోయిన తర్వాత ఇది ఎక్కాడు. ఇవైతే ఆడుతూ ఉన్నాడు అనమాట. వీడికి ఎక్కడ ఏముంటుంది, ఎక్కడ స్లైడ్ ఉంటుంది, ఎక్కడ స్వింగ్ ఉంటుంది,
ఇలాంటివన్నీ బాగా తెలుసు అనమాట. అంటే అంతలా ఎన్నిసార్లు వచ్చాడు ఈ ప్లే ఏరియాకి. ట్రాంప్లిన్ ఎక్కడైతే జంప్ చేస్తూ ఉన్నాడనమాట. ఇట్లా తీసుకొస్తే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు శ్రీకర్ అయితే, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. అంటే జిఎస్ఎంలో చాలాసార్లు గాడ్జెస్ ఉన్న దగ్గర తీసుకెళ్ళాను కానీ అది వాడు ఇంత బాగా అయితే ఎంజాయ్ చేయలేదు. సాఫ్ట్ ప్లే ఎంజాయ్ చేసినంత బాగా ఆ జోన్ అయితే ఎంజాయ్ చేయట్లేదు. సో అందుకని ఎప్పుడు సాఫ్ట్ ప్లేకే తీసుకొస్తున్నాను. మేబీ ఇంకొక 1 ఇయర్ ఉందనుకుంటా సాఫ్ట్ ప్లేలో. 1 ఇయర్ తర్వాత ఎలాగో ఇంకా వాళ్ళకి సాఫ్ట్ ప్లే నచ్చదు, అప్పుడు ఎలాగో గాడ్జెట్స్ అడుగుతారు అని నేను అనుకుంటున్నాను. మరి ఏం చేస్తాడో నాకు తెలీదు. ఎవ్రీ 3 మంత్స్కి ప్లే డేట్ అని చెప్పి వెళ్ళేవాళ్ళం నేను శ్రీకర్ మాత్రమే. ఇంత అమౌంట్ పెట్టుకొని ఇందులో మాకు నచ్చిన పని చేయాలి, మాకు నచ్చింది తినాలి, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కువ శాతం జిఎస్ఎంకి వెళ్ళేవాళ్ళం. జిఎస్ఎంలో ప్లే ఏరియా, ప్లే జోన్కి వెళ్ళేసి ఆడేసుకుని ఇద్దరం బట్టలు కొనేసుకొని అక్కడ స్టైల్ యూనియన్లో, తర్వాత పైకి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో కేఎఫ్సీలో ఫుడ్ తినేసి, తర్వాత పక్కన హ్యామ్లీస్కి వెళ్ళి బొమ్మలు కొనేసుకుని ఇలా అన్నీ చేసి వచ్చేవాళ్ళం. ఈసారి బాగా గ్యాప్ వచ్చిందనమాట. సో అలా వెళ్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, శ్రీకర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు, అమ్మ డేట్కి వెళ్దామా మనిద్దరమే వెళ్దామమ్మా, నాన్న వద్దు మనిద్దరమే వెళ్దాం అని చెప్పేసి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ అవకాశం వచ్చిందనమాట. ఈ ఏరియాలో నాకు ఇంకా అంత బాగా అలవాటు అవ్వలేదు తనని తీసుకుని బయటకు వెళ్ళే అంత. సో నేను ఇంకా ఈరోజు ధైర్యం చేసి, అది ఇటువైపు అంతా నాకు తెలిసిన ఏరియా కాబట్టి ధైర్యం చేసి తీసుకొచ్చాను. నాకు లూలు మాల్లో ప్లే జోన్ చాలా పెద్దగా ఉంది. పార్వతితో వెళ్ళాను లాస్ట్ టైం, అప్పుడు చూసాను చాలా బాగుంది. శ్రీని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తాడు అని అనిపించింది. కానీ ఎవరైనా తోడుంటే వెళ్ళడానికి బాగుంటుంది అని అయితే అనుకుంటా ఉన్నాను. సో అంటే ఒక్కదాన్నే తీసుకెళ్ళే కన్నా ఎవరైనా 2-3 పిల్లల్ని తీసుకెళ్ళి అట్లా తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అయిపోతారని అనిపించింది. ఒకసారి తీసుకెళ్ళాలి. అక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి లులు మాల్లో. సో మీరు ఎవరైనా విజిట్ చేశారా? నాకైతే బాగా నచ్చింది అక్కడ. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ ఫుట్బాల్ ఉంటుంది కదా, ఇలా సర్కిల్ లాగా తిప్పుతూ ఆడతాము, అదైతే ఆడడానికి వచ్చాము. అక్కడ నాకు లక్కీగా ఇంతసేపటి తర్వాత ఫోన్ పెట్టడానికి అయిందనమాట. సో అక్కడ పెట్టి మేమిద్దరం కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకున్నాం ఇక్కడ, కొన్ని వీడియోస్ అలాగా. సో చాలా వాటికి శ్రీకర్ ఏజ్ పెద్దదైపోయింది. వాడు ఇంకా నేను స్కూటర్ తోలుతా, నేను సైకిల్ తోలుతా అలా అంటూ ఉంటున్నాడు. లేదు నాన్న నువ్వు పెద్దగా అయిపోయావు కదా అని చెప్పేసి చెప్పాను నేను. సరే కదా అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేశాడు. నేను చాలా వరకు లోపలికి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ తీయలేదు, ఎందుకంటే మిగతా పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఆడించుకుంటూ ఉంటారు కదా. మనం పెద్దగా ఫోన్ తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్, వాళ్ళ ప్రైవసీని మనం కిల్ చేసేసినట్టు అవుతుంది కదా అని చెప్పి, నాకు ఎక్కడైతే వాడి మూమెంట్స్ బాగున్నాయి, నేను క్యాప్చర్ చేసేలాగా ఉన్నాయి అని అనుకుంటానో అక్కడ మాత్రం నాకు కూడా మెమరీలో ఉంటుంది. మీలో కూడా శ్రీకర్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీలో ఎంతమందికి ఇష్టం శ్రీకర్ అంటే? సో దాని గురించి వీడియోస్ అన్నీ తీసుకొచ్చాను. సో బయటకు వెళ్తే మాత్రం మేము ఇంకా టెన్షన్స్ కానీ టైం కానీ ఇవేమీ పట్టించుకోము. ప్రాపర్గా ఒక డే ఫుల్గా రెజనరేట్ అయ్యి వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే అవన్నీ మర్చిపోవడానికే కదా వెళ్తాము. మళ్ళీ బయటకు వెళ్ళాక కూడా ఇంట్లో ఏమవుతుంది, వీళ్ళేమవుతుంది అని నేను మ్యాక్సిమం ఫోన్స్ కూడా అవాయిడ్ చేసేస్తాను ఇట్లా వెళ్తే. సో వాడితో టైం స్పెండ్ చేయడానికి అట్లనే ఇష్టపడతాను అనమాట. ఈ బాల్ పిట్లో దిగి ఎంతలా ఆడాడంటే అసలు ఒక 1 ఇయర్ బేబీ 2 ఇయర్స్ బేబీ ఎలా ఆడతారో అలా ఆడాడు. ఇక్కడ గోడలు కట్టేది ఉంటే అదైతే కడతా ఉన్నాడు. నాకు వీటిలో చాలా వాటికి నేమ్స్ తెలీదు, అంటే అది ఎలా ఆడతారు ఏంటో తెలుసు. కానీ ఇప్పుడు బాల్ పిట్ ఉంది, దానికి బాల్ పిట్ అని పేరు ఉంటుంది కదా, సో అది తెలిసినట్టు నాకు అన్నీ తెలియవు. ఇక్కడైతే బబుల్ ఉంది, బబుల్లో రోల్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో నన్ను రోల్ చేస్తా నువ్వు వీడియో తీసుకో అంటున్నాడు. అదేమో సరిగ్గా రావట్లేదు. వీడియో మానేస్తాను అని అంటే నన్ను మీ ఫ్రెండ్స్కి చూపించవా అంటున్నాడు. సరే రోల్ మానేస్తాను, నువ్వే రోల్ చేసుకో అంటే నువ్వు నన్ను రోల్ చేయి అంటున్నాడు. సో మీరు పిల్లలు 6 మంత్స్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చేయచ్చండి. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, చాలా నీట్గా పెడతారు. మనకి అసిస్ట్ చేయడానికి కూడా అంటే చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఉంటారనమాట. సో ఇక్కడ కింద ఫ్లోర్ మ్యాటింగ్ కానీ పిల్లలకి దెబ్బలు తగలకుండా ఉండడానికి అంతా చాలా బాగుంటుంది. సో ఇక్కడ బాల్పిట్లో అయితే పిల్లలు కావాలని జంప్ చేయించి పేరెంట్స్ ఎంతలా ఆడిస్తారంటే, శ్రీకర్ని చూసి వాళ్ళ పేరెంట్స్ 2-3 చెప్తున్నారు, ఆ బాబు చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో, అని చెప్పి. వీడు దూకుతున్నాడని పక్కన బాబు కూడా దూకాడు, చూసారా? సో అలాగా ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ని అయితే చేసేసుకుంటాడండి శ్రీకర్. అసలు పక్కన కూర్చుందాం, మన పని మనం చూసుకుందాం అట్లాంటి థాట్స్ ఉండవు అసలు. ఎక్కడికి వెళ్ళినా పెద్దోళ్ళనైనా పిల్లలైనా అక్కడ ఒక 2-3 అంకుల్స్ని ఫ్రెండ్స్ చేసుకున్నాడు. అంకుల్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ని, అలాగే ఒక పాప వాళ్ళ మదర్ని, అలాగా ఎవరో కొన్ని ఫ్రెండ్స్ చేసేసుకుంటాడు. అంత చక్కగా మాట్లాడేస్తాడు. సో నాకు భలే అనిపిస్తుంది వాడు మంచిగా సోషలైజ్ అవుతున్నాడు అని చెప్పి. నేను కూడా బాగానే సోషలైజ్ అవుతాను, కానీ అది ఒక
సర్టెన్ అంటే కొంతవరకే, మరి వాడిలాగా మింగిల్ అవ్వలేను. మరి వాడికి ఎలా వచ్చిందో తెలియదు. వాడు మాత్రం చక్కగా మింగిల్ అయిపోయి ఆ మినిట్లో వాడు ఎంజాయ్ చేస్తాడనమాట. అంటే మళ్ళీ ఏమీ ఆలోచించకుండా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనం ఆడుకోవడానికి వచ్చామా ఆడుకుందాం హ్యాపీగా, అంతేగాని రేపు స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి ఇలాంటివి ఏమి ఉండవాడు బ్రెయిన్లో. నాకు ఎప్పుడు చెప్తాడు, రేపు స్కూల్ ఉంది కదా, నువ్వు ఈరోజు ప్లే ఏరియాలో ఇంతసేపు అలసిపోయేలాగా ఆడుకున్నావు అని ఎప్పుడన్నా అడిగితే ఇట్స్ ఓకే అమ్మా, స్కూల్ రోజు ఉంటుంది కానీ ప్లే ఏరియా రోజు ఉండదు కదా అంటాడనమాట. కొన్నిసార్లు మెచ్యూర్డ్గా మాట్లాడతాడు బాగా. అయిపోయింది హ్యాపీ కిడ్స్. ఇంకా మా టైం అయిపోయింది. 2 అవర్స్కి 600, 1 అవర్ అయితే 500 అనమాట. నేను ఎప్పుడెల్లా 2 అవర్స్కి తీసుకుంటా, ఎలాగో 100 రూపీసే కాబట్టి ఎక్స్ట్రా. బయటకు వచ్చిన తర్వాత స్ప్రైట్ అన్నాడు. ఇంకా స్ప్రైట్ తీసుకొని 2 క్యాబులు బుక్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయినాయి, 2 ఆటోలు బుక్ చేస్తే 2 ఆటోలు క్యాన్సిల్ అయిపోయినాయి. సరే ఇంకా అంజన్కి కాల్ చేసి రమ్మన్నా అంటే అంజన్కి ఏమో లాంగ్ అయిపోద్ది, సో తను లాగౌట్ అవ్వలేదు ఇంకా అని చెప్పాడు. సరే ఏం చేయాలని చూస్తుండగా ఫైనల్గా అయితే ఇంకో ఆటో అయితే బుక్ అయింది. సరే కదా అని చెప్పి ఇంకా ఆటో అయితే ఎక్కేసామన్నమాట. సో మీ పిల్లలతో మీరు ఇలా బయటకు వెళ్తారా అంటే ఓన్లీ మీరే తీసుకొని, అంటే మదర్ కిడ్స్ డేట్ లాగా నాకైతే భలే నచ్చుతుంది. అంటే టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ అదంతా కూడా. సో పిచ్చగా ఆడాడు కదా, ఆటోలోనే పడుకుని పోయాడు అనమాట. సో యాక్చువల్గా నేను మంగళవారం తెద్దాం అనుకున్నాను, కానీ మంగళవారం తీసుకొస్తే మళ్ళీ బుధవారం స్కూల్లో టైర్డ్గా ఉంటాడు కదా అని చెప్పి ఈరోజు అయితే తీసుకొచ్చేసాను. సో నేను హ్యాపీ, వాడు హ్యాపీ అనమాట. సో చక్కగా ఎప్పుడైతే మేము షాపింగ్స్ కూడా చేస్తాం, ఈసారి ఇంకా అక్కడ అలాంటివి ఏం చేయలేదు, కామ్గా ఇంటికి వచ్చేసాం. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేసాం ఏంటి కొన్ని పనులు చేసాం, అవి కూడా చూడొచ్చు మీరు, మంచి ఎక్సైటింగ్గా ఉంటాయి. సో బెల్ కొట్టేసి ఇటొకలం పరిగెత్తాం అనమాట. అదేంటి డోర్ తీసిన ఎవరు రావట్లేదని బయటకు వచ్చి ఎవరు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా ఆయన లాగౌట్ అవ్వలేదు, ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా రాగానే ఆకలిస్తుంది. అక్కడ యాక్చువల్గా ఇప్పుడు ముంత మసాలా ఉంటుంది మేము వెళ్ళిన దగ్గర. అనుకున్నా నువ్వు రావచ్చు కదా ముంత మసాలా తిందాం అని చెప్పాను అంజన్కి. నేను లాగౌట్ అవ్వలేదు, ఇప్పుడు నాకు లాంగ్ అయిపోద్ది ట్రాఫిక్లో రావడానికి, మీరే వచ్చేయండి అలాగా. ఇంకా రాగానే చూస్తే కేక్ ఉంది. సో ముందు జుట్టు పైకి కట్టేసి పనమ్మాయి అవతారంలోకి వచ్చేసి తర్వాత చక్కగా కేక్ తినేసి, మా ఆయన ఏంటంటే బయటకు వెళ్ళి వస్తే ముందైతే చక్కగా కాఫీ పెట్టిస్తాడు, మనం అడగక్కర్లేదు. మేము ఆటో ఎక్కాము అని చెప్పిన కాడి నుంచి వెయిటింగ్ అనమాట నాకు కాఫీ ఇవ్వడానికి. సో శ్రీకర్కి నేను పాలు కలిపేలోపు అంజన్ నాకు కాఫీ కల్పించేశాడు. సో కాఫీ అయితే తాగేస్తున్నాను. రాగానే ముందు ఎంజాయ్ చేశారా అని అడుగుతాడు, తర్వాత ఏం తీసుకిచ్చాడు శ్రీకర్ నిన్ను అని అడుగుతాడు అనమాట. అక్కడ అవే కబుర్లు చెప్తా ఉన్నాను నేను. ఇంకా సింపుల్గా ఇడ్లీ వేసేసుకొని నెయ్యి పొడితో తినేసాము. సింపుల్ అనమాట ఈరోజు. అంటే సింపుల్ అంటే కొన్నిసార్లు ఇలా కామ్గా అంటే మనకి నచ్చిన పనులు చేస్తా, ఫుడ్ లైట్గా తిన్నా కూడా బాగానే ఉంటుంది. మరి హెవీగా ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు మనసు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా పొట్ట హ్యాపీ అయిపోతుంది కదా. సో ఇక్కడ నేను వచ్చేసరికి అమెజాన్ పార్సిల్ ఒకటి వచ్చింది. సో ముందే అసలు చెప్పేశాడు అని డోర్లో ఉన్నప్పుడే, నీకోసం పార్సిల్ వచ్చిందని చెప్పి ఏం కొన్నావు అని నాకన్నా ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంటాడు. కానీ పడుకుని పోయాడు అనమాట ఈరోజు. సో సరే కదా, నేను ఇంతకీ ఏం ఆర్డర్ పెట్టుకున్నానో నాకే గుర్తులేదు. సో నాకు కూడా పార్సిల్స్ ఓపెన్ చేయడం బాగా, అంటే రాగానే ఓపెన్ చేయాలి. మ్యాక్స్ నుంచి ఒక మిడి ఆర్డర్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఇది రెయిన్బో థీమ్లో ఉందన్నమాట. నేను కొనాలనుకుంటున్నా. ప్యూర్ కాటన్ ఇది. ఎప్పుడు చూసినా 999 ఉంటుంది. ఏంటో సడన్గా ముందు రోజు చూస్తే 600 చేంజ్ ఎంత ఉంది. సరే ఇదేంటి 300 తగ్గిందా, మనం కొనాలి కదా అని చెప్పి కొనేసాను. సో విష్ లిస్ట్లో ఉన్నదల్లా చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట అలాగా. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్, స్పాన్సర్ కాదండి, నేను నా డబ్బులతో కొనుక్కున్నదే. ఇదేంటంటే మనం ఇంట్లో వేసుకోవడానికి, లేకపోతే నైట్ డిన్నర్స్కి వెళ్ళడానికి, డిన్నర్స్ ఇన్ ద సెన్స్ రెస్టారెంట్స్కి కాదు, ఏమైనా స్ట్రీట్ ఫుడ్ తినడానికి అలాగా వెళ్తాం కదా, వాటికి బాగుంటుంది. ఇట్లా బుట్ట చేతుల్లాగా వచ్చాయి స్లీవ్స్, మ్యాండలిన్ కాలర్ వచ్చింది, చాలా డిగ్నిఫైడ్గా ఉందన్నమాట. కాటన్ ప్యూర్ కాబట్టి నేను 1 సైజ్ అప్ తీసుకున్నాను. నాకు గట్టిగా లూజ్గానే ఉంది, బట్ నేను ఉంచేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం వాష్ చేయగానే స్ట్రింక్ అయిపోతుంది ఆటోమేటిక్గా, దాని గురించి. సో మ్యాక్స్లో బట్టలు కొనుక్కొని చాలా రోజులు అయిపోయింది. మార్నింగ్ జీన్స్ చూపించాను కదా, దాని తర్వాత నేను ఇంకా మ్యాక్స్లో ఏమీ షాపింగ్ చేయలేదు. హైదరాబాద్ మ్యాక్స్లో నేను 2-3 టైమ్స్ వెళ్ళాను, కానీ నాకు ఎందుకో కోల్కతా మ్యాక్స్తో పోలిస్తే హైదరాబాద్ మ్యాక్స్లో అంటే పర్టికులర్గా వెస్ట్రన్ ఇంకొంచెం తక్కువ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. శ్రీకర్ ఏంటంటే వాడికి ఇప్పుడు వరకు 3 పళ్ళు ఊడాయి. ఎప్పటి నుంచో ఫెయిరీ టూత్ చేద్దాం అంటూ ఉన్నాడు. సరే ఈరోజు కన్ఫామ్గా చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా ఫెయిరీ టూత్ చేయడానికైతే వచ్చేసాము. సో వాడు అడుగుతున్నాడు అన్నమాట, నీకు ఏం కావాలి, ఫెయిరీ వచ్చి నీకు ఏమి ఇవ్వాలి అంటే, ఒక హాట్ వీల్ ఇవ్వాలి నాకు, ఒక పికప్ ట్రక్ కావాలి అని చెప్పాడు.
బాబాయ్ వీడు పికప్ ట్రక్ అంటున్నాడు, హాట్ వీల్ బాక్స్లో ఉందో లేదో అని నేను టెన్షన్ పడిపోయాను. సరే అయితే ఫెయిరీ ఇస్తుందిలే, ఇంకా నీకేం కావాలి అంటే మరి ఈ 3 టీత్ 3 కాయిన్స్ అయిపోవాలి కదా అన్నాడు. సరే అయితే నీకు ఫైనల్గా 3 కాయిన్స్ ఒక హాట్ వీల్ కావాలి కదా అన్నాను. సరే అని ఇంకా ఇట్లా బాక్స్లో పెట్టేసుకొని దిండు కింద అయితే పెట్టేసుకుంటున్నాడు. సో చూద్దాం ఫెయిరీ వచ్చి రేపు ఏమి ఇస్తుందో అని. నెక్స్ట్ డే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, కానీ బట్ నేను కిచెన్లో ఉన్నప్పుడు వాళ్ళు లేచేసి అవన్నీ తీసేసుకున్నాడు. నేను వెళ్ళేసరికి అప్పటికే బొమ్మ అదంతా చూసేసి వాడు ఎక్సైట్మెంట్ అంతా అయిపోయింది, వాళ్ళ నాన్నతో షేర్ చేసేసుకున్నాడు. అరే వీడియో తీసి నేను వీడియో యాడ్ చేద్దాం అనుకున్నాను అని అంటే, అమ్మ నాకు ఫెయిరీ అది ఇచ్చింది, ఫెయిరీ నాకు ఇది ఇచ్చింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఏం చేశానంటే వాడు పడుకున్న తర్వాత సేమ్ బాక్స్లో ఆ టీత్ తీసేసి 3 కాయిన్స్ వేసాను. 5 రూపీస్ కాయిన్స్ 3 వేసేసి దాని పక్కనే హాట్ వీల్లోంచి హాట్ వీల్ తీసి ఒక కొత్తది అక్కడ పెట్టాను అనమాట. సో వాటి టీవీలో బిగ్ బాస్ యాడ్ వస్తుంది. ఇంకేం చేశాడంటే, ఈరోజు మన ఇద్దరం డేట్కి వెళ్ళాం కదా, మన ఇద్దరం నా రూమ్లో పడుకుందాం, నువ్వు వచ్చి నా దగ్గర పడుకో నా రూమ్లో అని చెప్తున్నాడు. ఎందుకురా అందరం ఆ రూమ్లో పడుకుందాంరా అంటే, వద్దొద్దు మన ఇద్దరం ఇక్కడ పడుకుందాం నా రూమ్లో బెడ్ వేశారు, టీవీ పెట్టారు, అన్నీ పెట్టారు, కానీ ఎప్పుడు అసలు పడుకోవట్లేదు అని చెప్పాడు. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. మన ఇద్దరమే పడుకుందాం అమ్మ నా రూమ్లో, మన ఇద్దరమే పడుకుందాం నా రూమ్లో అని చెప్పి అలాంటి రోజే ఇవాళైతే. సో మీ పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉంటారా? వ్లాగ్ ఇలా అంటే ఎక్కువసేపు పెడుతుంటే మీకు నచ్చుతుందా, లేకపోతే 13 మినిట్స్ 14 మినిట్స్ పెడుతుంటేనే నచ్చుతుందా, ఇలా ఎక్కువసేపు పెడుతుంటే మీకు నచ్చుతుందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసేసుకోండి. ఇక్కడ మేమిద్దరం డిస్కస్ చేస్తున్నాం ఫెయిరీ వచ్చి మనకి ఏమి ఇస్తుంది, ఎలా ఇస్తుంది, ఏమి ఇస్తుంది అని చెప్పేసి. నువ్వు హాట్ వీల్ అడిగావు కదా, హాట్ వీలే ఇస్తుంది అని చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇంట్లో హాట్ వీల్స్ ఉన్నాయి, వాడు లక్కీగా హాట్ వీలే అడిగాడు అనమాట. సో ఇంకా గుడ్ నైట్ చెప్పు, కిస్ ఇవ్వు అంటే చేస్తూ ఉన్నాడు. తర్వాత నేను ఫ్రెండ్స్ మీదకి పేపర్ ఏరోప్లేన్ వేస్తానని చెప్పి ఒక పేపర్ ఏరోప్లేన్ తెచ్చాడనమాట. సో ఇంకా చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఎప్పటికో పడుకున్నాము, ఎందుకంటే అలాగో నెక్స్ట్ డే హాలిడే కదా. సో ఆ డేట్ని అలా ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.